ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆదివారము ఆరాధనను ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఘనమైన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించి మీ కృప మాకు అనుగ్రహించి ఈ ఉదయకాలంలో మీ సన్నిధానంలో ఆదివారంగా ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకొరకై వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల ఆరాధనను మా ఎడల దీవించి ఆశీర్వదించుమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు సమస్తాన్ని మీ హస్తాలకు సమర్పించుకొనుచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తనలను పాడుకుందాము. కీర్తనలు పాడుకుందాము. పాటల పుస్తకంలో నుండి 26వ పాటను పాడుకుందాం. బెరాక ప్రార్థన మందిరం పాటల పుస్తకంలో నుండి 26వ పాటను పాడుకుందాం. దేవాది దేవుడవు, సర్వశక్తిమంతుడవు, రాజాదిరాజు నీవే సుప్రభు, రాజాదిరాజు నీవే సుప్రభు. మహిమా ఘనత నీకే చెల్లునుగా, మహిమా ఘనత నీకే చెల్లునుగా. దేవాది దేవుడవు, సర్వశక్తిమంతుడవు, రాజాదిరాజు నీవే సుప్రభు, రాజాదిరాజు నీవే యేసు ప్రభు. ఆది అంతము నీవే, అల్ఫా ఒమేగయు నీవే. ఆది అంతము నీవే, అల్ఫా ఒమేగయు నీవే. మారని వాడవు నీవే, స్తుతులకు యోగ్యుడ నీవే. మారని వాడవు నీవే, స్తుతులకు యోగ్యుడ నీవే. మహిమా ఘనత నీకే చెల్లుగా, మహిమా ఘనత నీకే చెల్లుగా. నాదు కాపరి నీవే, నా నిరీక్షణ నీవే. నాదు కాపరి నీవే, నా నిరీక్షణ నీవే. నాదు రక్షణ నీవే, నా గమ్యము నీవే. నాదు రక్షణ నీవే, నా గమ్యము నీవే. మహిమా ఘనత నీకే చెల్లుగా, మహిమా ఘనత
నీకే చెల్లునుగా. సర్వాధికారియు నీవే, సృష్టికర్తవు నీవే. సర్వాధికారియు నీవే, సృష్టికర్తవు నీవే. సత్యవంతుడు నీవే, న్యాయాధిపతివి నీవే. సత్యవంతుడ నీవే, న్యాయాధిపతివి నీవే. మహిమా ఘనత నీకే చెల్లునుగా. మహిమా ఘనత నీకే చెల్లునుగా. దేవాది దేవుడవు, సర్వశక్తిమంతుడవు, రాజాదిరాజు నీవే యేసు ప్రభు. రాజాదిరాజు నీవే యేసు ప్రభు. మహిమా ఘనత నీకే చెల్లునుగా. మహిమా ఘనత నీకే చెల్లునుగా. ప్రభు నీకే చెల్లునుగా. ప్రభు నీకే చెల్లునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకంలో నుండి మరొక పాటను మనము పాడుకుందాం. పాటల పుస్తకంలో నుండి పాటల పుస్తకంలో నుండి మరొక కీర్తన మనము పాడుకుందాము. పాటల పుస్తకంలో నుండి 192వ పాటను పాడుకుందాం. పాటల పుస్తకంలో నుండి 192వ పాటను మనము పాడుకుందాం. ప్రభువా నా దేవా, స్తుతులకు పాత్రుడ నీవే. ఉన్నతము నీ మహిమా, ఘన ఆరాధన నీకే. ఓ ప్రభువా నా దేవా, స్తుతులకు పాత్రుడ నీవే. ఉన్నతము నీ మహిమా, ఘన ఆరాధన నీకే. నీవే సర్వశక్తిమంతుడ,
సర్వశక్తిమంతుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు. ఓ ప్రభువా నా దేవా, స్తుతులకు పాత్రుడ నీవే. ఉన్నతము నీ మహిమా, ఘనారాధన నీకే. తల్లి నన్ను మరచిన మరువని వాడవు, తండ్రి నన్ను విడచిన విడువని వాడవు. తండ్రి నన్ను మరచిన విడువని వాడవు, తండ్రి నన్ను విడచిన విడువని వాడవు. దేవుడవు నా దేవుడవు, కృపలను కృమ్మరించు నాదుడవు. దేవుడవు నా దేవుడవు, కృపలను కృమ్మరించు నా. ఓ ప్రభువా నా దేవా, స్తుతులకు పాత్రుడ నీవే. ఉన్నతము నీ మహిమా, ఘనారాధన నీకే. లోకమంతా విడచిన విడువని వాడవు, ధైర్యమిచ్చి నన్ను నడిపించు వాడవు. లోకమంతా విడచిన విడువని వాడవు, ధైర్యమిచ్చి నన్ను నడిపించు వాడవు. కాపరివి నా ఊపిరివి, దీనులను చెరదీయు దేవుడవు. కాపరివి నా ఊపిరివి, దీనులను చెరదీయు దేవుడవు. ఓ ప్రభువా నా దేవా, స్తుతులకు పాత్రుడ నీవే. ఉన్నతము నీ మహిమా, ఘనారాధన నీకే. నీవే సర్వశక్తిమంతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వశక్తిమంతుడవు దేవుడవు. ఓ ప్రభువా నా దేవా, స్తుతులకు పాత్రుడు నీవే. ఉన్నతము నీ మహిమా, ఘనారాధన నీకే. పాడదాం. ఓ ప్రభువా నా దేవా, స్తుతులకు పాత్రుడు నీవే. ఉన్నతము నీ మహిమా, ఘనారాధన నీకే. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కీర్తన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము నుండి 64వ కీర్తన. కీర్తనల గ్రంథము నుండి 64వ కీర్తన. మొదటి నుండి కొన్ని వచనాలు నేను చెబుతాను, నా వెనకాల అందరూ చెప్పమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము నుండి 64వ కీర్తన. మనమందరం లేచి నిలువబడి ఈ కీర్తనను మనము ధ్యానము చేసుకుందాం. ఈ కీర్తన గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాం.
64వ కీర్తన నా వెనుక అందరూ చెప్పండి. దేవా నేను మొర్ర పెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్క్రియలు చేయువారి గల్లత్తు నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను నీవు కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. వెదకి చాటుగా ఉరులు నొడ్డుటకై యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి నడిపించును గాక. ఆరాధన చేసుకుందాం. అలాగనే నిలువబడి దేవాది దేవునికి మనము ఆరాధన చేద్దాం. అందరూ స్తుతి చెల్లిద్దాం. ఎంతమందికో లేని ఆయన కృప ఈరోజు మహాదేవుడు మనకు అనుగ్రహించినందుకై మనమెంతైనా ఆయనకు స్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు, వందనాలు, వందనాలు. జీవాధిపతి మీకే వందనాలు, వందనాలు, వందనాలు. కృపగలిగిన దేవా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు. అన్నిటికీ ఆధారమైనవాడా నీకే ఆరాధనా. అన్నిటికీ ఆధారమైనవాడా నీకే ఆరాధనా. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా, నీకే నా దేవా. తండ్రి అందుకోవా, నీకే నా దేవా.
తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఘనమైన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన ప్రభువా ఆరాధన ఆదివారం నుండి అయ్యా ఈ ఆదివారము వరకు మేమందరం మీ సన్నిధానంలో ప్రభువా మీకు కృతజ్ఞత చెల్లించటానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి ప్రభువా వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా ఈ యొక్క ఉదయకాలంలో మీ మాటలు వింటూ ఉండగా మమ్మలను మీరే బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యా నీ దాసుని మీరు సిలువ చాటున మరుగుపరిచి మేలైన వర్తమానమును వినిపింపచేసి మీరే మహిమ పొందుకొనమని మా పాటలు, మా కీర్తనలు, స్తుతులు, స్తుతి ఆరాధన అయా అంగీకరించి మీ ఆశీర్వాదముల చేత మమ్మలను మీరే తృప్తిపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అయా నీ మాటలు మేము వింటూ ఉండగా మీరే మమ్మలను బలపరిచి మహిమ పొందుకొనమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు సమస్తమును మీ హస్తాలకు సమర్పించుకొనుచు మీరే మహిమ పొందుకొనమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందామండి. దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు దేవుని వాక్యంలోని అంశం ఏమిటి అని అంటే, దేవుడే నీకు కనబడితే దేవుణ్ణి నీవేమి కోరుకుంటావు? లేదా దేవుడే నీకేం కావాలి అని కోరుకో అని దేవుడే నిన్ను కోరుకున్నాడు అనుకోండి, దేవుని దృష్టిలో నువ్వేం కోరుకుంటావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటను బట్టి దేవుని వర్తమానాన్ని, దేవుని సందేశాన్ని మనం విందాం. దేవుడే మనలను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎలా కోరుకుంటూ ఉన్నాడు? ఆయనను మనం ఎలా కోరుకుంటూ ఉన్నాము? దేవుడు మనల నుండి ఏం ఆశిస్తూ ఉన్నాడు? ఆయన మనల నుండి ఏం ఆశిస్తూ ఉన్నారు? ఈ విషయాలన్నీ ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని ఆలోచనలు, కొన్ని మాటలు దేవుని గ్రంథంలో నుండి మనము పరిశీలన చేద్దాం. చూడండి, రాజులు మొదటి గ్రంథము 5వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో నుండి చదువుతూ ఉన్నప్పుడు అక్కడొక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనము వాక్య సందేశముగా, దేవుడే నీకు కనబడితే, దేవుడే నీకేం కావాలని ఆయనే కోరుకుంటే
ఆయనను నీవేమి కోరుకుంటావు అనేటువంటి అంశంగా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నటువంటి మాట, మన జీవితాలలో దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన జీవితాలను మనము జీవించాలనుకుంటూ ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన జీవితంలో ఫలించాలనుకుంటూ ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల కుటుంబానికి క్షేమమని ఎరిగినప్పుడు మనం ఏమి కోరుకుంటూ ఉన్నాం దేవుని సన్నిధానములో, ఏం ఆశిస్తూ ఉన్నాం దేవుని సన్నిధానములో? మంచిదే, మనము కోరుకున్నట్టుగా మనకి జరగాలి అనంటే ఆయన కోరుకున్నట్లుగా మనం ఆయన ఎడల మనం జీవిస్తూ ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక రాజు జీవిత చరిత్ర మీ ముందు ఉంచాలని తలుస్తూ ఉన్నాను. ఒక రాజు జీవిత చరిత్రలో ఎలాంటిదిగా ఉంటూ ఉన్నాడు, లేదా ఎలా కోరుకున్నాడు, దేవుడు ఎలా కోరుకుని జీవించాడు, దేవుడు కోరుకున్నట్లుగా జీవించే జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడా, అలాగున జీవించాడా? చాలా విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము నుండి మనం చదువుతూ ఉన్నాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని నడుగుమని దేవుడు తనతో సెలవీయగా. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడే, ఈ మాట గమనిస్తూ ఉన్నారా? దేవుడే సొలొమోను రాజుకి ప్రత్యక్షమై, దేవుడే సొలొమోను రాజు స్వప్నంలో కనపడి, ఇదిగో నీకు ఏది అవసరమని నీవు తలస్తూ ఉంటావో, నీకు ఏది అవసరమని నీవు తలస్తూ ఉంటావో, ఏది నీకు ఇష్టమని నీవు అనుకుంటూ ఉంటావో అది అడుగు, నేను నీకు అది ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి వారులారా, అలాగున దేవుడు సొలొమోనుతో మాట్లాడినప్పుడు సొలొమోను దేవునికి అడుగుతున్నటువంటి విన్నపం ఎంత విచిత్రమైనటువంటిదో. తండ్రి అయినటువంటి దావీదు రాజుగా ఉన్నాడు. ఆ తరువాత కుమారుడు అయిన సొలొమోను రాజుగా మార్చబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత సొలొమోను రాజుగా మార్చబడుతున్నటువంటి సందర్భంలో ఎలాంటిది కోరుకున్నాడు, ఎలాగున జీవిస్తూ ఉన్నాడు, ఎలాంటి సందర్భంగా కోరుకుని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకంగా చదవగలిగితే చూడండి, 6వ వచనంలో నుండి మనం చదువుతూ ఉన్నాం. 6వ వచనంలో నుండి సొలొమోను ఇలాగున మనవి చేశాను, నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినమునున్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైనటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, దావీదు అనగా సొలొమోనుని దేవుడు అడిగితే సొలొమోను స్వార్థమని ఎంచకుండా, లేదా కల్మషము లేకుండా, లేదంటే మీరు ఎలాగున తలంచిన స్వార్థంతో అనుకోండి, పోని కల్మషంతో, తండ్రి కన్నా నాకు ఎక్కువ ఆస్తులు కావాలి, తండ్రి కన్నా ఎక్కువ ధన సంపద కావాలి, తండ్రి కన్నా సమృద్ధి నాకు అవసరమని ఇలాంటివి సొలొమోను కోరుకోకుండా ఎంత గొప్ప
కృప అనేది ఎంతగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడో ఇక్కడ మనం జ్ఞాపకంగా ఆలోచన చేయాలి. సొలొమోను జీవితంలో ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో మా తండ్రిని ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకొచ్చావో, మా తండ్రిని ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి కూర్చోబెట్టావో, మా తండ్రిని ఏ పరిస్థితులలో నుండి ఏ పరిస్థితులలోనికి నీవు మా తండ్రికి ఎడల ఆ మహాకృప ఆయనకి నీవు ఇచ్చి ఉన్నావు. ప్రియమైన వారులారా, దేవుడే సొలొమోనుకి కనబడి నీకేం కావాలో నీకు నచ్చింది కోరుకోవయ్యా అంటే అక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మా తండ్రికి ఎంత మహాకృప నీవు చూపించావో, మా తండ్రికి నీవు ఎంత ఆధిక్యతను నువ్వు చూపించావు, మా తండ్రికి నీవు ఎంత శ్రేష్టమైన ఈవిని అనుగ్రహించావు అని ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత అంటూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వారులారా, 7వ వచనాన్ని చదువుతున్నాం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటకు వారి విశాల దేశమును తనకి చేయుటకై అసాధ్యము, తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఎంత శ్రేష్టమైనటువంటిది! నీకేం కావాలో కోరుకో అయ్యా అంటే ఏం కోరుకుంటాం మనమైతే? నీకేం అవసరమో కోరుకో అయ్యా అని దేవుడు కనబడితే, ఇదిగో నేను చచ్చిపోయిన నా పిల్లలు, వారి పిల్లలు తరిగిపోని ఆస్తి, బంగారం, వజ్రం, వైడూర్యాలు ఇవ్వాలని కోరుకుంటాం. ప్రియమైన వారులారా, నిస్వార్థమైనటువంటి రాజు సొలొమోను, లేదా నిష్పక్షపాతముతో ఉన్నటువంటి రాజు అయిన సొలొమోను దేవుడే స్వప్నములో కనబడి కోరుకుంటూ అడిగిన మాటకి ఎంత చక్కని సమాధానాన్ని ఇస్తున్నాడో. ఇదిగో దేవా, నా తండ్రికి నీవెంతో కృపను చూపించావు, ఎన్నో కార్యాలు చేసావు, అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే ఇదిగో నాకు ఈ జనులను అనే మాటలో కూడా ఎంత విచిత్రమైన సందర్భమో. వీరు నీవు నాకిచ్చిన జనం అంటాడు. నీవు నాకిచ్చిన ఈ జనము ఉన్నారు కదా, వీరిని నడిపించడానికి నాకు బుద్ధి చాలదు, జ్ఞానము చాలదు, వివేకము చాలదు గనక నీ ప్రజలను నడిపించడానికి నీ దాసుడను, నీ సేవకుడనైన నాకు నీ వివేచన, బుద్ధి, జ్ఞానములు న్యాయముగా పరిపాలించడం నాకు నేర్పించు, అది నాకు అనుగ్రహించు. ఎంత విచిత్రమైనటువంటి సన్నివేశము ఇక్కడ మనం ఆలోచన చేయాలి. రాజుని ఏమండి, తండ్రికి ఉన్నటువంటిది ఆల్రెడీ కుమారునికి ఖచ్చితంగా కలుగుతుంది, అందులో వేరే ఉద్దేశమే లేదు. అయినా కానీ ప్రభు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నటువంటి మాట, దేవుడే కనబడి అడిగితే ఆయన కనబడి అడిగిన దానికి బదులుగా ప్రియమైనటువంటి వారులారా, అక్కడ కుమారుడు లేదంటే రాజు అయిన సొలొమోను అడుగుతున్నాడు, నీ ప్రజలను నేను నడిపించడానికి నీవు నన్ను కోరుకున్నావు గనక నీ జ్ఞానము నాకు దయచే, నీ బుద్ధిని నాకు దయచే, నీ వివేచన నాకు దయచే, నీకు ఇదిగో న్యాయంగా పరిపాలించే బుద్ధిని నాకు దయచేయమని, అది అనుకూలము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవెవరు అయినా సరే,
ప్రభువు కూడా నీకు నీ ప్రార్థన విని, నీ కన్నీటిని చూసి, నీ వేదన చూసి, నీ బాధను చూసి నీకు కూడా కొన్ని ఇవ్వాలని ఆయన ఎన్నో ఈవులు దాచి ఉంచారటండి. వాక్యంలో నాకు ఇష్టమైన మాట ఏమిటి అంటే, తన్ను ప్రేమించే వారికి ఆయన ఏవి దాచి ఉంచెనో కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థం కావు, అవన్నీ ఆయన నీ కొరకు దాచి ఉంచాడు. ప్రియమైన వారులారా, ఆయన దాచి ఉంచినటువంటివి నీవు సంపాదించుకోవటం నీకు చేత కావటం లేదు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు గమనించండి. ఎప్పుడు దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలని దేవునిని అడగటం కాదండి. మరలా చెప్తున్నాను, దేవుడు ప్రభు అది ఇవ్వు, అది ఇవ్వు, అది ఇవ్వు అని దేవుణ్ణి మనం అడగటం కాదు. ఈ మాట గమనించండి. నీవు ఆయనను అడగక ముందుగానే నీ అవసరత ఏదో ఆయన నీకు ఇచ్చేలాగా ఆయనకు నీవు అనుకూలంగా జీవించాలి. అది జీవించటం. ప్రభు నాకు అది కావాలి, ఆ అవసరత, ఈ అవసరత తీర్చండి అని ప్రభుని అస్తమాను అడగటం కాదు. ఆయన అడగక ముందే నీ అవసరత ఏదో ఆయనే నీ అవసరత నేరుగా తీర్చేటువంటి అనుకూలమైన ఆత్మీయ స్థితి దేవుని దృష్టిలో నీవు క్రమము ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన బ్రతుకులో పరిపూర్ణతలో మనల్ని మనము ఆయన కొరకు నమ్మకంగా జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది. జ్ఞాపకం చేస్తున్న ఆయన మాటలలో మరికొన్ని ఈ యొక్క సమయమున నేను జ్ఞాపకం చేస్తాను. సొలొమోను రాజు జీవితంలో నుండే దేవుడు ఏమి కోరుకుంటూ ఉన్నా, ఏమి నీకు అవసరము అని ఆయన కోరుకుంటూ ఉన్నాడో ఆయన కోరుకున్నట్టుగా నీవు జీవించాలి. దేవుని సన్నిధానములో విచిత్రం ఏం జరిగింది అనంటే, దేవుడు సొలొమోను అడిగారు, అక్కడ దాకా బానే ఉంది. సొలొమోను కూడా తన అవసరత ఏమిటో దేవునికి చెప్పుకున్నాడు, అది బానే ఉంది. కానీ విచిత్రం చూడండి, ఇప్పుడు ప్రభువు మాట్లాడతాడు చూడండి. 11వ వచనం చదవండి. 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాట వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి ఉన్నటువంటి మాట, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఆయనలో పరిపూర్ణతను మనం సంపాదించుకోవటానికి, పరిపూర్ణమైన దైవభక్తిలో మన జీవితము స్థిరపడటానికి, పరిపూర్ణమైన సంపూర్ణతలో మన జీవితము బలపడటానికి, ప్రియమైన వారులారా, మనం ఏమి కోరుకుంటూ ఉన్నాం? దేవునిని కోరుకునే విషయాలలో అవి న్యాయంగా ఉన్నాయా?
దేవుని దృష్టికి అవి న్యాయంగా కనబడుతున్నాయా? విచిత్రమైన ఓ మాట చెప్పనా, మనకి కావలసినవి మనం కోరుకోవటం కాదండి, దేవుడు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అవి మనం కోరుకోవాలి. అది సాధ్యం అంటారా? మళ్ళీ చెప్పను ఈ మాట. మనకేం అవసరమో అది మనం దేవుణ్ణి అడగటం కాదండి, దేవుడు ఏదైతే మనకి ఇవ్వాలనుకున్నాడో అది మనము దేవునిని కోరుకోవటం లేదా దేవునిని అడగటం, అది ప్రాముఖ్యం. సొలొమోను ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, రాజుగా చేసిన తర్వాత ఐశ్వర్యం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, సైన్యం ఇవ్వాలి, యుద్ధాన్ని చేసే శూరులు ఇవ్వాలి, వీరులు ఇవ్వాలి అని అడగలే. అదే మాట దేవుడు కూడా క్వశ్చన్ చేస్తున్నాడు, అనగా మనం అడిగేవి కూడా దేవుడు గమనిస్తున్నాడు. చూడండి, ఆ మాట మీకు అర్థం అవటానికి 11వ వచనాన్ని మరలా చదువుతూ ఉన్నాను. దేవుడు అతనికి ఇలాగో సెలవు ఇచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను నీవు అడుగక. ఎంత విచిత్రమైన రిక్వెస్ట్ చూడండి. సొలొమోను, నువ్వు రాజు అయ్యాక పలానా డబ్బులు అడుగుతావు, అది అడుగుతావు, ఇది అడుగుతావు అనుకున్నా. అలా కాకుండా ఐశ్వర్యమునైనను దీర్ఘమునైనను శత్రు ప్రాణమునైనను నీవు అడగకుండా న్యాయంగా పరిపాలించమంటావు, నేర్పించమంటున్నావు. ఈ ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి ముందు నాకు నీ బుద్ధిని దయచేయమని అడుగుచున్నావు. విచిత్రంగా ఆలోచన చేయగలిగితే దేవుడే ఊహించని రీతిలో సొలొమోను దేవుణ్ణి అడిగాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం ఏం అడగాల? మన శక్తికి మించి ప్రభు నాకు 10 కోట్లు కావాలని అడగాల. దేవుడు ఊహించడుగా మన పరిస్థితిని బట్టి 10 కోట్లు మనం దేవుణ్ణి అడుగుతామని. ప్రియమైన వారలారా, నేను ఒకటే చెప్తూ ఉన్నాను, ప్రభుని అడగటం ప్రాముఖ్యం కాదు. మనకు అవసరమైనటువంటివి మనకు అవసరమైనటువంటివి ఆ అవసరతలో కూడా న్యాయాన్ని చూసుకుని దేవుని అడగటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దైవ సంబంధమైనటువంటి మన జీవితంలో, దైవ సంబంధమైనటువంటి మన బ్రతుకులో ఎలాగున మనం పరిపూర్ణులుగా జీవిస్తూ ఉన్నాం, ఎలాగున పరిపూర్ణులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం, ఎలాగున పరిపూర్ణులవుతూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని దేవుని సన్నిధానంలో మనల్ని మనము ప్రశ్నించుకోవలసి. దేవునిని అడిగే విషయంలో, దేవుని నుండి మనం సంపాదించుకునే విషయంలో, దేవుని నుండి మనం కోరుకునే విషయాల్లో, ఆయన ఆశించేటువంటి విషయాలలో, ఆయన నచ్చినటువంటివి, ఆయన కోరుకునేవే ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ, ఆయన కోరుకునేటువంటి శ్రేష్టమైన స్థితిలో మన జీవితంలో ఆయనను కోరుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి. ప్రభువుని అడిగితే ఎలా ఉండాలో చెప్పనా? దేవునిని అడిగితే ఎలా ఉండాలో చెప్పనా? ఆయనకే ఆశ్చర్యం అనిపించాలి. దేవునిని అడిగితే ఎలా ఉండాలి అని అంటే ఆయనకే ఆశ్చర్యాన్ని కలిగించాలి. ఇలాంటి ఈవులు అడుగుతామని మనం ఎంత మాత్రము మనం ఊహించడం కాదు, దేవుడే ఊహించని పరిస్థితులలో మన జీవితాలలో ఉండాలి, మన జీవితాలలో బలపరచబడాలి. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారలారా, దేవుని మాటలు
మనం అడిగేవి దేవునికి నచ్చినవి అనుకోండి, వాటితో పాటు డబల్ పోర్షన్, వాటితో పాటు దేవుడు మనకి ఇవ్వాలనుకున్నవి ఆయన మనకి ఇచ్చేవారుగా ఉన్నాడు. అందుకనే సొలొమోను అడిగినవి కొన్ని అయితే దేవుడు ఇచ్చేవి శాశ్వతమైనవి. సొలొమోను అడిగినటువంటివి కేవలం భూ సంబంధమైనటువంటి కార్యాలు నెరవేర్చడానికి కావచ్చు, కానీ ప్రియమైన వారలారా, దేవుడు ఆయనకి నచ్చినప్పుడు ఆయన ఇచ్చేవి ఎలాగున్నాయంటే శాశ్వతమైన స్థితికి మనలను తీసుకెళ్లే పరిస్థితికి నడిపించగలిగేవి. ఈరోజు ఈ మాటలు వింటున్నాను, దేవునిని మనం ఏం అడుగుతూ ఉన్నాం? మనం అడిగే విషయాలలో ఆయనకి ఎలాగున అనిపిస్తూ ఉంది? మనం అడిగే విషయాలలో ప్రియమైన వారలారా దేవునికి ఏ మనస్సు కలుగుతుంది? అందుకనే ఒక మాట నేను అడుగుతూ ఉన్నాను, ఒకవేళ ఈ రాత్రే దేవుడు నీకు స్వప్నంలో కనబడి, ఇదిగో జేమ్స్ నీకేం కావాలో కోరుకో అని అడిగితే అసలు ఏం చెప్తారు మీరు? ఏం అడుగుతారు మీరు? మంచి ఉద్యోగం కావాలనా, లేదా మంచి జీతం వచ్చే ఉద్యోగం కావాలనా, లేదా ఒక హయ్యర్ పొజిషన్లో ఉండేటువంటి ఒక మంచి స్థానం కావాలనా? ఇలాంటివి మనం ఎన్నో కోరుకోవటం ప్రాముఖ్యం కాదు ప్రియమైన వాళ్ళారా. మనం కోరుకునేవి సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి. మనం కోరుకునేవి దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. మనం కోరుకునేవి ఆయనకు నచ్చేదిగా ఉండాలి. ఒకరోజట ఒక పేదవాడు ఇక అస్తమాను ఇదే పని పెట్టుకున్నాడు. ఏం పని అని అంటే, దేవుడు ఫోటో దగ్గరికి వెళ్ళి, దేవుడా నువ్వు కనబడాలి, దేవుడా నువ్వు కనబడాలి, దేవుడా నువ్వు కనబడాలి అని ఇదే మాట ఆ ఫోటో ముందు వెళ్ళి ఇక ప్రతిరోజు ఇదే పాట, దేవుడా నువ్వు రావాలి, నువ్వు కనబడాలి, కనబడితే కానీ కుదరదు అని. ఒకరోజు ఈ పేదవాడు కోరుకున్నట్టుగానే దేవుడు ఆ పేదవాడి ఇంటికి వచ్చాడట. ఇన్ని సంవత్సరాలు లేదా ఇంతకాలం రా 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 అని దేవుడు అని పిలిచావు కదా, సరే వచ్చాను, ఏంటి నీకేం కావాలి అంటే, మన మాటే, మన ఉద్దేశమే, పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి దేవుడా అని అడిగాడట. ఏం అడిగాడటండి? పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి అని అడిగాడట. ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించరా బాబు, పట్టుకున్నదల్లా బంగారం అయిపోయేలాగైతే ఏంటి పరిస్థితి అని అంటే, లేదు నాకు బంగారం అంటే పిచ్చి, నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి అని కోరుకున్నాడు. సరే నీ ఏడుపు నువ్వు ఏడు అని ఆ పిలిచిన దేవుడు ఆ వరాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏ వరం అది చెప్పండి? ఏ వరం అండి అది? పట్టుకున్నదల్లా బంగారం. సరే నీకు ఆ వరాన్ని ఇస్తున్నాను, ఎంజాయ్ అని చెప్పేసి ఆ వరాన్ని ఇచ్చేసి దేవుడు వెళ్ళిపోయాడటండి. ఇక మనోడికి ప్రారంభమయ్యింది ఆనంద గడియలు. నేను పట్టుకుందల్లా బంగారం. ఫస్ట్ టెస్ట్, నేను పట్టుకున్నది బంగారం అవుతుందా లేదని చెప్పి ఫస్ట్ టెస్ట్ ఆ ఇంట్లో టేబుల్ మీద ఉన్నటువంటి పెన్ను పట్టుకున్నాడటండి. టేబుల్ మీద ఉన్న పెన్ను పట్టుకోగానే పెన్ అంతా రీఫులు బంగారం అయిపోయింది, ములుకు బంగారం అయిపోయింది, ఆ పైన ఈ స్విచ్లు ఇవన్నీ బంగారం అయిపోయాయి. ఆహా భలే ఉంది బంగారం పెన్ను అనుకున్నాడు. ఆ తర్వాత ఏదో వస్తువు పట్టుకున్నాడు, అది కూడా బంగారం అయిపోయింది. ఇక తన ఆశించిందల్లా పడుకుందామని మంచం మీదకి వెళ్ళాడు. మంచం మీదకి వెళ్ళేసరికి మంచం అంతా మాట్లాడరేమండి? బంగారం అంటే ఇష్టమే కదా, చెప్పండి. మంచం బంగారం అయిపోయింది. సర్లే కూర్చుందామంటే కుర్చీ బంగారం అయిపోయింది. ఇక అన్ని బంగారం అయిపోయింది. సరే అన్ని బంగారం చేసుకున్నాడు. ఆకలేస్తుంది,
టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. ఏమాయ్ టిఫిన్ తీసుకునిరా అని భార్యకి చెప్పాడు. భార్యకి చెప్పగానే ఆవిడేదో అప్పటికది చేసినటువంటి టిఫిన్ ఏదో తీసుకుని అలా తిందామని చెప్పి స్పూన్ పట్టుకున్నాడు. స్పూన్ ఏమైపోయింది? బంగార స్పూను. ఏ స్పూన్ అండి? బంగారం స్పూన్తో నేను టిఫిన్ తింటాను నాకేటి అనుకున్నాడు. కాసేపు స్పూన్ పక్కన పెట్టేసి ఇక చేత్తో తిందామని చెప్పేసి ఆ చేత్తో ఆ టిఫిన్ పట్టుకున్నాడు. ఇప్పుడు తినే టిఫిన్ ఏమైపోయింది? తినే టిఫిన్ బంగారం అయిపోయింది. ఇప్పుడు ఆడేం చేయాలా? టిఫిన్ తినాలా? టిఫిన్ ఏం తినాలా? బంగారమే. బంగారం టిఫిన్ ఏం తింటారండి? అలాగన ఇదిగో ఈ టిఫిన్ బంగారం అయిపోయింది, ఏటి ఇలా చేసామని ఆ భార్య భుజాన్ని కొట్టాడట. ఆవిడ కూడా ఏమైపోయింది? బంగారం స్తూపం అయిపోయింది. ఇంట్లో ఉన్నాడు, కంటి చుట్టూ ఏముంది? బంగారం ఉంది. పట్టుకుందల్లా ఏమైంది? బంగారం అయింది. తిన్నది కాస్త తినేది కాస్త బంగారం అయిపోయింది. ప్రియమైన వారులారా, కొన్ని రోజులకి ఆవిడ అలాగ అయిపోయింది కదా, ఈ వార్త బయటికి చెప్తే ఎలాగుంటుందో ఏటని ఇంట్లోనే ఉండిపోయాడు. సర్లే అని చెప్పేసి నేనన్నా కాస్త గంజినీళ్ళు కాసుకుందామని వెళ్ళి బియ్యం పట్టుకున్నాడు. బియ్యం ఏమైపోయింది? తినటానికి లేదు. ఇప్పుడు తిందామని పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది. తిందామని ఏది పట్టుకున్నా, రొట్టె పట్టుకున్నా, బిస్కెట్ పట్టుకున్నా, చాక్లెట్ పట్టుకున్నా, చాక్లెట్ బంగారం చాక్లెట్. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా? కొన్ని రోజులకి మళ్ళీ వెళ్ళిపోయాడటండి. ఎక్కడికి? ఫోటో ముందు. ఏం తినటానికి లేదు, తాగటానికి లేదు. తాగుదామని నీళ్ళ గ్లాసు పట్టుకుంటే నీళ్లు బంగారం అయిపోతున్నాయి. ఆ గ్లాసు బంగారం అయిపోయింది. ఇంకేం తింటాడు, ఏం తాగుతాడు? అందుకనే ప్రియమైన వాళ్ళారా, ఒకరు మళ్ళీ ఫోటో దగ్గరికి వెళ్ళాడట. దేవుడా ఏమనుకోక ఇంకొకసారి రావాలి నువ్వు, తప్పదు. దేవుడా ఇంకొకసారి రావాలి నువ్వు, తప్పదు. దేవుడా ఇంకొకసారి రావాలి నువ్వు, తప్పదు అని చెప్పేసి మళ్ళీ చాలా కాలం అలాగునే ఆ దేవుడి దగ్గర మొక్కుతే మళ్ళీ ఒక రోజు వచ్చాడు. ఏటి మళ్ళీ పిలిచావంటే తప్పు అయిపోయింది. ఏమైపోయింది? తప్పైపోయింది. దయచేసి నన్ను క్షమించు. నా జీవితం యథాజీవితం తథాగా నాకు అనుగ్రహించేయని ఆ దేవుణ్ణి కోరుకున్నాడు. బుద్ధి వచ్చిందా? నీకు అవసరమైనంత అడగాలి, నీకు అవసరమైనంత నీవు సంపాదించుకోవాలి. నీకేది అవసరం అదే, నీకు అవసరమైందే నేను నీకు ఇస్తాను కదా, నీకు నష్టం కలగదు కదా అని దేవుడు 4 బుద్ధి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. మరి పట్టుకుందల్లా బంగారం ఉందా, పోయిందంటారా? వరం ఇచ్చాడండి. ఇప్పుడు ఆడేం కోరుకున్నాడు? ఈ వరాన్ని మరలా వెనక్కి తీసేసుకో అన్నాడు. మళ్ళీ బంగారం భార్య కాస్త ఏమైపోయింది? మాట్లాడండి. బంగారం భార్య కాస్త ఏమైపోయింది? మామూలు మనిషి భార్య అయిపోయింది. బంగారం మంచం కాస్త ఏమైపోయింది? మళ్ళీ అన్నీ చూసుకున్నాడు, అన్నీ మామూలుగా ఉన్నాయి. ఇక మన కష్టంతో బతకాలి అని బ్రతకడం ప్రారంభించాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియమైన వారులారా, మన అవసరతలు చాలా ఉన్నాయి కాదనటం లేదు, మన అక్కర్లు చాలా ఉన్నాయి లేదనటం లేదు, మన ప్రాముఖ్యమైనటువంటివి ఎన్నో ఉన్నాయి. అవి దేవుని సన్నిధానంలో మొర్రపెట్టడం మన యొక్క అవసరత. కానీ అది దేవుని చిత్తమై ఉండాలి, అది దేవుని కృపలో దేవుడు కోరుకొని తీర్చేదై ఉండాలి, అది మనకు తీర్చబడే అవసరమై ఉండాలి. ఈ ఆరాధనలో ఈ మాటలు వింటున్నటువంటి మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పరిపూర్ణమైన జీవితాన్ని మనం జీవించాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా అవసరం లేని అవసరతలు దేవుని సన్నిధానంలో కోరుకోవటం అది ఆయనకి నచ్చినటువంటి పని కాదు. అవసరత లేని అవసరాలన్నీ కూడా ఇదిగో అదిగో అని అది కాదండి.
శాశ్వతమైనవి దేవుని సన్నిధానంలో కోరుకోవాలి. అందుకనే ఇశ్రాయేలీలు అలాంటివి ఎన్నో కోరుకున్నారు. ఇశ్రాయేలీలు అలాంటివి ఎన్నో కోరుకున్నారు. అలాంటివి కోరుకోవటం వల్ల ఏమైందో తెలుసా? వారి ఆస్తి లేదా వారి సంపాదన చిల్లు సంచులలో వేసినట్టు అయిపోయింది. వారి సంపాదన చిల్లు సంచులలో వేసినట్టు అయిపోయింది. వారు సమకూర్చుకున్నది బద్దలైపోయిన కుండలైపోయాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుడికే ఆశ్చర్యమైంది. నువ్వు ధనమునైనను, దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, శత్రువు ప్రాణమునైనను నువ్వు అడగలేదు. ఆహా, సొలొమోను రాజు నీకన్నా నీ వంటి వారెవరూ లేరు, ఇక ముందు కూడా ఉండబోరు అని చెప్పేశాడంతే. ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. సొలొమోను రాజు జీవితంలో మనం ఏమి నేర్చుకున్నాం? అప్పటికి సొలొమోనుకి ఏమైనా తక్కువ? అప్పటికే తండ్రి సంపాదించిందే లేదా తండ్రి దగ్గర ఉన్నదే ఎంతో విస్తృతమైనటువంటి ఆస్తి ఉన్నది. సొలొమోనుకి తక్కువేమి లేదు అప్పటికే. ప్రియమైన వారులారా, ఆయన బుద్ధిని అడిగాడు, ఆయన వివేకమును అడిగాడు, ఆయన న్యాయముగా పరిపాలించడం అడిగాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ బుద్ధి బాగుండాలని కోరుకో దేవునిలో. అప్పుడు నీ అవసరతలో నీ బుద్ధిని బట్టి దేవుడు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ బుద్ధి దేవునికి నచ్చేదిగా ఉండాలని దేవుని సన్నిధానంలో కోరుకో. అప్పుడు నీ బుద్ధిని బట్టి, నీ మంచి బుద్ధిని బట్టి దేవుడు నీ అవసరతలు వాటికి ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, వివేచన అడుగు. వివేచన అనగా జరగబోయే పరిస్థితులను ముందుగా ఊహించడం లేదా ముందుగా ఎక్స్పెక్ట్ చేయటం, దాన్ని వివేచన అంటారు. దేవునిని వివేచన అడగండి, ఆయన మనకి వివేచన అనుగ్రహించేవాడు. న్యాయంగా జీవించడం, దేవునికి న్యాయంగా, మనుషులకు న్యాయంగా, సమాజానికి న్యాయంగా, మిత్రులకు న్యాయంగా. సొలొమోనుకు అప్పటికే ఎంతో ఉంది, అయినా ఏమీ పేట్రేగిపోలే. సొలొమోనుకి అప్పటికే విస్తృతమైన ఆస్తి ఉంది. మిగతా సంగతి అలా ఉంచండి, వ్యక్తిగతంగా సొలొమోనే చాలా బలవంతుడు, అయినా ఏం పేట్రేగిపోలే. దీనంగా దేవునిని అడుగుచూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని దృష్టిలో నీవు ఈ అవార్డు సంపాదించగలవా? ఇదిగో, నీ వంటి వారు ఎవడునూ లేడు, నీ వంటి వాడు ఇక ముందు ఉండబోడు. ఈ మాట కొన్ని సందర్భాల్లో మనకు నచ్చుతుంది. ఎందుకంటే మన వంటి బుద్ధిహీనులు ఎవడో ఉండబోడు అంటారు కదా. ఇలాంటి చెడ్డోడు భూమి మీద ఉండడండి. ఇలాంటి కఠినుడు ఎవరు ఉండరండి, ఇలాంటి మూర్ఖులు ఎవరు ఉండరండి అని అంటారు. చూసారా ప్రియమైన వారులారా, అలాంటిది మీలో చాలా మందికి ఒక పేరు ఖచ్చితంగా ఉంటుంటుంది. ఈరోజు దీవించబడాలి అనుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఆయన కోరుకునే ఆశీర్వాద స్థానానికి నీవు చేరుకోవాలి అనుకున్నప్పుడు, ఆయన కోరుకున్నట్టుగా నీ జీవితాన్ని, అందుకునే సొలొమోను జీవితంలో బుద్ధిని అడిగాడు, వివేచన అడిగాడు, న్యాయంగా పరిపాలించడం ఎలాగో అనుగ్రహించమని కోరాడు. ఈరోజు ఈ 3 విషయాలు నీవు జ్ఞాపకం చేసుకో. నీకు మంచి బుద్ధి కలగాలని, ప్రభువా నిన్ను సంతోషపెట్టే బుద్ధి నాకు దయచి,
దేవుని సన్నిధానములో నిన్ను సంతోషపెట్టే బుద్ధి నాకు దయచేయని దేవునిని మనం అడగవలసిన వారమై ఉన్నాం. నా బతుకు రాబోయే దినాలలో ఎలాంటి వివేచన, ఎలాంటి పరిస్థితులకు వెళుతుందో అది నాకు వివేచన జ్ఞానము దయచేయమని అడగాలి. లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనుషులకి, సంఘానికి, సమాజానికి, సేవకునికి, మిత్రులకు, మిగతా వారికి మనం న్యాయంగా ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవలసిన అవసరత ఉంది. ప్రియమైన వారులారా, మనం ఇలాగున అడగగలిగితే లేదా ఇది అడగగలిగితే చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే 13వ వచనంలో, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ వంటి వాడు ఎవడును. 14వ వచనంలో, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లుగా నీవు నడిచి వాటిని గైకొనినేడడా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఏమండి, మాటలు వింటున్న మిమ్మలను దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకడం అంటే ఏమిటి? కలకాలం కోట్ల రూపాయలతో బ్రతకాలని కాదండి దీర్ఘాయుష్మంతుడిగా అంటే. బ్రతుకుండగానే నలుగురితో మనం మెప్పు పొందాలి, బ్రతుకుండగానే దేవునితో మెప్పు పొందాలి, బ్రతుకుండగానే సంఘంలో, సమాజంలో ఫలానా వాళ్ళండి అని మంచి పేరు సంపాదించుకోవాలి. అది దీర్ఘాయుష్మాన్ భవ. ఈరోజు జీవించడం, బ్రతకడం ప్రాముఖ్యం కాదు, దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకడం ప్రాముఖ్యం. బ్రతకడం ప్రాముఖ్యం కాదు, నా మటుకి నేను సరిపెట్టుకుంటున్నానా అది ప్రాముఖ్యం కాదు. దేవుని దృష్టిలో నీవెలా ఉన్నావు? ఒకవేళ ఈ రాత్రి దేవుడే నిన్ను కోరుకోమని అడిగితే ఏం కోరుకుంటావు? ఈ రాత్రే దేవుడే నిన్ను కోరుకోమని నిన్నే కోరుకుంటే నువ్వు ఆయనని ఏం కోరుకుంటావు? బుద్ధి అడుగు. మన బుద్ధి మారితే, అందుకనే బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు అంటాడు కదా, స్వస్థ బుద్ధి గలవారమై అంటాడు. అదే పౌలు భక్తుడు అంటాడు కదా, వివేచన వరములు కలిగిన వారమై అని అంటాడు. ప్రియమైన వారులారా, ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షము కావలసిన వారమై ఉన్నాం కాబట్టి భూమి మీద ఉండగా న్యాయంగా జీవించాలి. ఒక ఆదివారం ఎగ్గొట్టేసి, ఒక ఆదివారం భయపడి, ఒక ఆదివారం ఏమో మూల నుండి, ఒక ఆదివారం ఏమో అక్కడికి తిరిగి ఇక్కడ తిరిగి నేను బాగానే ఉన్నాను, నేను ఆవిడకి అన్యాయం చేయలేదు, నేను ఆవిడకి కీడు చేయలేదు అని నీ మనసుకు నువ్వు సర్దు పెట్టుకున్నంత మాత్రాన న్యాయమైన జీవితం నీది కాదు. ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, న్యాయంగా పరిపాలించడం నాకు అనుగ్రహించాడు. నీ ప్రజలే కాబట్టి నీ ప్రజలను నడిపించడానికి నాకు న్యాయమైన జీవితం, వివేకము, బుద్ధి. ప్రియమైన వారులారా, వాటితో పాటు దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, దీర్ఘాయువు ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు, సంతృప్తినిచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, మన జీవితాల్లో ఆయనకు నచ్చిన జీవితాన్ని మనం జీవించటం ప్రాముఖ్యం కాదు. ఆయన కోరుకునే జీవితంలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనము కోరుకొని మనం జీవించాలి. అది ఆశీర్వాదకరమైనటువంటిది, మేలుకరమైన జీవితాన్ని మనం జీవించాలి.
ఎవరి మెప్పు పొందకుండా, ఎవరి మంచి సంపాదించకుండా సొలొమోనుకి ఎంత ఉన్నా దేవునిని అడుగుతా ఉన్నాడు. సొలొమోనుకి ఎంతో విస్తారమైన ఆస్తిపాస్తులున్న దేవునిలో మాత్రం తగ్గించుకుని జీవిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏమిటి? నీ ఏముందని, ఏం కలుగుతుందని, దేవునికి ఇష్టం లేకుండా, దేవునికి అనుకూలంగా కాకుండా జీవిస్తున్నావు. మనుషులను బట్టి కాదండి, దేవుడు నిన్ను దీవించాలని మంచి జీవితాన్ని జీవించండి. మనుషులను బట్టి కాదండి, దేవుడు నిన్ను కోరుకుని భూమి మీద పెట్టాడు గనుక ఆయన కోరుకునే జీవితాన్ని నీవు జీవించండి. దేవుడు మెచ్చుకునే జీవితాన్ని జీవించండి. ఆయనకు తగిన జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు నీవు కోరుకున్నట్టుగా ఆయన నీకు ఇచ్చేవాడు. ఆయన కోరుకున్నట్టుగా నీవు జీవిస్తే, నీవు కోరుకున్నట్టుగా ఆయన నీకు అనుగ్రహించేవాడు. వ్యక్తిగతంగా నీకు నీవుగా అది ఎలా చెప్పాలి? నీకు నీవుగానే మెచ్చుకుంటే సరిపోదు. నీకు నీవుగానే సర్ది పెట్టుకుంటే దేవుని దృష్టికి అది సరిపోయినటువంటిది కాదు. మన జీవితాలలో ఆయనకి అనుకూలంగా మనం జీవించవలసిన వారు. దేవునికి తగిన జీవితాన్ని మనం బ్రతకాలి. న్యాయంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అవమానాలు ఎదురవుతాయి, అపనిందలు ఎదురవుతాయి, ఎన్నో కష్ట సుఖాలు కలుగుతాయి. ఆ జీవితాన్నే దేవుడు నీలో కోరుకున్నాడు అనుకుని ధైర్యంగా ఉండండి. దాని వెనుక సమృద్ధి ఉంది, దాని వెనుక సంతృప్తి ఉంది, దాని వెనుక దేవుడు కోరుకునే ధన్యకరమైన జీవితం ఉంది. నీ కన్నీటినే దేవుడు కోరుకున్నాడు అనుకుని ధైర్యపడండి. నీ కష్టాన్నే దేవుడు కోరుకున్నాడు అనుకుని విశ్వాసంలో బలపడండి. దాని వెనుక సమృద్ధిని అనుభవిస్తావు, ఊహించని ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. అది ప్రాముఖ్యమైనటువంటి. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నీవు కూడా చిన్న ప్రార్థన చేస్తావా? ఈ సమయంలో నీవు కూడా చిన్న ప్రార్థన. సొలొమోను కోరుకున్నది ఒకటైతే దేవుడు వాటితో మరింత డబల్ పోర్షన్ బ్లెస్సింగ్స్, ఆయన కోరుకునే జీవితాన్ని నీవు జీవిస్తే, నీవు ఊహించిన ఆశీర్వాదాలు కాదండి, తండ్రి ఊహించిన ఆశీర్వాదాలు, పరమ తండ్రి ఆశించిన ఆశీర్వాదాలు, అది నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, బలపరుస్తూ ఉన్నాను. ఈ మాటలు నీకు క్షేమంగా, ఈ మాటలు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఈ మాటలు మాకు మేలుకరంగా, సొలొమోను జీవితములో ఒక చిన్న భాగాన్ని మేము ధ్యానం చేసుకున్నాం. ఆ చిన్న భాగంలో కూడా విలువైన విషయాలు మేము నేర్చుకున్నాం. అయ్యా, మీరు కోరుకునే జీవితాన్ని మేము జీవించే జీవితమును అయ్యా మీరే మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాం. మీ కృపా సమృద్ధిని దయచేయమని అడుగుచూ ఉన్నాం.
నీ మాటలు ఎందరు విన్నారు వారందరినీ బలపరచండి. కుటుంబాలుగా మీరు కోరుకునే జీవితంగా ప్రభువా వారుండునట్లు మీరే నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్త క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాం. సమస్త క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాం. ప్రభువా ఈ సమయాన్ని బట్టి ఇదిగో నాయన మరొకసారి మా దేశాన్ని బట్టి, పట్టణాన్ని బట్టి, రాష్ట్రాలను బట్టి, గ్రామాలను బట్టి అయ్యా ఈ కరోనా వైరస్ నుండి మీరే విడుదలను దయచేయమని అడుగుచున్నాం. క్షేమమును దయచేయమని అడుగుచున్నాం. మీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాం. మీ క్షేమము చేత విస్తరింపచేయమని అడుగుచున్నాం. అయ్యా మీ కృపలో ప్రతి అవసరతలు తీర్చండి. ఈ వైరస్ విరిగిపోవునట్లుగా నాయన ఈ రోజు నుండి మందిరాలు అయ్యా తెరవబడిన పక్షంగా అందుకు ప్రతిఫలంగా ఈ వైరస్ విరిగిపోవును గాక. ఈ వైరస్ ఇక్కడతో ఆగిపోవును గాక. ప్రభువా మీ క్షేమము దయచేయండి. సమస్తమును ప్రభువా దీవించండి. ఉద్యోగాలు చేసుకున్నారు, పనులు చేసుకునేవారు, ప్రయాణాలు చేసుకునేవారు, ప్రయత్నాలు చేసేవారు, ప్రయాసపడేవారు, చేతి పనులపైన ఆధారపడేవారు ప్రభువా ప్రతి ఒక్క కుటుంబంలో సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాను. దీవించండి, బలపరచండి. సమస్త క్షేమంలో మీరే నింపి నడిపించమని అడుగుచున్నాను. ప్రభువా ఈ ఆరాధనను బట్టి వందనాలు. తిరిగి వచ్చే ఆదివారం ఆరాధనలో మేమందరం కలుసుకొనులాగున మీరే నింపి నడిపించమని అడుగుచు. సమస్త క్షేమమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభువా ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు సమర్పించుకొనుచు మీరే మహిమ పొందుకొనమని అయ్యా తిరిగి వారమంతా మా పనుపాట్లలో మీ కృపాక్షేమముల చేత మీరే నింపి నడిపించి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుని కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధి చేరువచ్చిన మనకును మన కుటుంబాలకు ఆయన కోరుకునే జీవితమును ప్రభు మనకు అనుగ్రహించి నడిపించును గాక. అందరూ చెబుదాం ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మలను దీవించును గాక. దేవుడు కోరుకునే జీవితంతో సమృద్ధిలో బ్రతుకుదుము గాక. గాడ్ బ్లెస్ యూ.